మా ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అంగరంగ వైభోగంగా నృత్య గీతాలతో, కోలాటాలతో, బాజా భజంత్రీలతో, పానకం కావిళ్లతో, పూల కావిళ్లతో, స్వీట్స్ కావిళ్లతో స్వాగతం పలికారండి. మా ఇంటికి విచ్చేసి పెట్టు విందు భోజనం ఆరగించి కుంకుమలు స్వీకరించి ఆనందముగా సంతోషముగా ఇంటికి వస్తూ పోతూ ఉండవలసిందిగా కోరుకొనుచు తిండి వారమైన మేము ఆడపడుచులకు పెట్టి పసుపు కుంకుమలు మరి పుట్టింటి వాళ్ళతో ఏదైనా మనకి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా పుట్టింటి వాళ్ళతో సమానం ఉంటుంది. అందువల్ల వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళని కూడా పసుపు
సమర్పించండి. ఉపకారం చేసుకోండి అమ్మా. కళ్యాణ గడియల దగ్గరికి వచ్చేసి కంకణ ధారణ జరుగుతా ఉన్నది. విడోళ్ళంతా కూర్చోండి. ఏడుకొండలవాడ ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి కడిగి ధరించిన పాదాలు, బ్రహ్మదేవుడు కడిగి ధరించిన పాదాలు, ఏ పాదమైతే తగిలి రాయి కూడా శ్రీరూపంగా మారిందో అలాంటి శక్తివంతమైన పాదాలని పిండ దంపతులు స్వామి వారి పాదాలు కడిగి పునీతులైనారండి. మనందరికీ కూడా చూసే భాగ్యం, చేసే భాగ్యం కల్పించిన ఈ పిండ దంపతులకు స్వామి వారు శుభాశీస్సులు అందజేయుగాక. జీలకర్ర బెల్లము సమర్పిస్తున్నారు. ఇవి శరీరాల్లో ఉన్న దోషాలు పోతాయట. జీలకర్ర బెల్లము శుభసూచకరమట. చిరునగవులతో గోవింద అనుకుంటూ సమర్పించండి అయ్యా. ఒకరికి ఎదురుగా కూర్చోబెట్టి శ్రీవాస కల్విద మా అందరి వరుసగా నిల్చోండి అమ్మా. వరుసల పేర్లు కనబడతల్లా, ముందుకు రండి. నల్లపూసలు, మెట్టలు, పిల్లేళ్ళు, శంకు చక్రము, నామము, రాళ్ళ లాకెట్కల నాళహారము, ఆసుల పేర్లు, పగడాల హారాలు, ముత్యాల దండలు, స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తున్నారు ఈ పుట్టు దంపతులు. భూదేవి మారేన గట్టిగా రావట్లే మాట వినపడలా. స్వామివారు కూడా ఎంతో ఇలాంటి సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా కూడా శీఘ్రమే నెరవేరుస్తారు. ఎవరైనా అంతే కదా, ఆనందం ఉన్నప్పుడైతే నెరవేరుతుంది. అందువల్ల మనకి ఏమి కోరిక కావాలి, ఆనందంగా ఉన్న
సమయంలో విన్నవించుకోగలుగుతాము. మనకి ఏమి కోరిక కావాలి, లోకం కూడా ఆనందంగా ఉండాలి, మనకు కూడా నిత్యము ఆనందాన్ని ప్రసాదించమని భార్యాభర్తలు ఇరువురు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చిరునవ్వులు నవ్వుతూ చూసుకోండి. ఈ చిరునవ్వులే చిరకాలం ఉండాలి. ఏడుకొండల వాడ వేంకటరమణ గోవిందా